చాలా మందికి ఇదే డౌట్ వస్తుందండి. ఏంటో తెలుసా? హ్యాండ్ హైట్ బాగా తక్కువ ఉన్నప్పుడు, అంటే 3.5 ఇంచులు 4 ఇంచులు ఉన్నప్పుడు చంక డౌన్ ఎంత పెట్టాలి అంటే, ఒక్కొక్క సైజుకి ఒక్కొక్కటి చంక డౌన్ ఉంటుంది కదా. నేనైతే మాత్రం ఇలా హ్యాండ్ని 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే వదిలేసానండి. కింద బార్డర్ వచ్చేసింది, తిప్పేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ హైట్ నాకు 3.5 ఇంచులు, అంటే కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను అనుకోండి. పైన మనకి హ్యాండ్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇది ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు. మీకు మొత్తం కూడా మీకు 3.5, 4 ఇంచులు, 4.5, 5 రూపు ఎంత వచ్చినా పర్లేదండి. హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి ఎంతైతే వచ్చిందో దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకుని చంక డౌన్ అయితే పెట్టేసుకోండి. అర్థమైంది కదా. మనం తీసుకున్న ఆది బ్లౌజు హ్యాండ్ హైట్ 5 ఇంచుల కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ మార్కింగ్ వేసిన తర్వాత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తాం కదా, దాంట్లో సగం, ఓకేనా, ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసిన తర్వాత దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకొని ఫ్రీ హ్యాండ్ తోటి కరువు తిప్పేసుకుంటే సరిపోతుంది. పెద్దగా కొలతలు ఏం అవసరం లేదు. ఎగస్ట్రా ఖర్చు కోసం మీరు ఒక 2 ఇంచులు తీసుకోండి.